Praise the Lord, dear friends. Welcome back to the series of Return to Life Miracles. పరిశుద్ధ గ్రంథంలో 8వదిగా ప్రతికింపబడిన వ్యక్తులు ఎవరో చూద్దాం. యేసు ప్రభుల వారు సిలువలో మరణించిన తర్వాత మహాభూకంపం కలిగిందండి. ఆ భూకంపం కలిగినప్పుడు దేవాలయపు తెర రెండుగా చీల్చబడింది. తద్వారా మనుషులకు దేవునికి ఉన్న ఎడబాటు దేవుడు తొలగించి మరి సత్సంబంధాన్ని ఏర్పాటు చేశాడు. అయితే భూమి వణికిన కూడా అని రాయబడి ఉంది. సాధారణంగా భూమి వణికినప్పుడు పెద్ద బలమైన పునాదులు గల మ్యాన్షన్స్, బిల్డింగ్స్ అన్నీ కూలిపోతాయి. అయితే ఇక్కడ ప్రభు వాక్యం సెలవిచ్చిన విధంగా సమాధులు తెరవబడ్డాయి. మరి చనిపోయి పాతిపెట్టుకున్న పరిశుద్ధులందరూ లేపబడ్డారు. ఇది దేవుని యొక్క నామమునకే మహిమ. ఎందుకంటే ఆయన పరిశుద్ధ గ్రంథంలో చెప్పినటువంటి ప్రతి వాక్యం కూడా నెరవేర్చబడుతుంది. మరి ఈ యొక్క లేపబడిన వారు ఎంతమంది అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు, కానీ అనేకులు అని మెన్షన్ చేయబడింది. మరి ఈ అనేకులైనటువంటి పరిశుద్ధులు మృతులలో నుండి లేపబడి యేసు ప్రభుల వారు 3వ దినమున పునరుత్థానమై లేచిన తరువాత ఆయనతో కూడా అనేక మందికి కనిపించబడ్డారు. ఈ వాక్యంలో మీరు మత్తయి సువార్త 27వ అధ్యాయము 52వ వాక్యంలో చూడగలరు.